సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హస్తినలో జరిగే ఏఐసీసీ సమావేశానికి హాజరవుతారు. లోక్సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ రెండో విడత పాదయాత్రపై నేతలకు దిశానిర్దేశం చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక మీటింగ్ తర్వాత పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నేతలను కలుస్తారు సీఎం రేవంత్. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టుల భర్తీపై డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. ఇదే టూరులో సీఎం రేవంత్ కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలుస్తారని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం మాట్లాడుతారని తెలుస్తోంది. రాష్ట్రంలో అమర్ రాజా సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ఎండీ గల్లా జయదేవ్ సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి గిగా ప్రాజెక్టును అమర్ రాజా కంపెనీ ఏర్పాటు చేస్తోంది. 9,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీ ముందుకొస్తోంది. దీంతో దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో గల్లా జయదేవ్ చర్చించారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పథంలో అమర్ రాజా కీలక భాగస్వామి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ తో అదానీ గ్రూప్ సభ్యులు భేటీ అయ్యారు. గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరోస్పేస్ సీఈఓ ఆశీష్ రాజ్ వంశీలు రేవంత్ ను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ తో డిస్కస్ చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని సీఎం భరోసా ఇచ్చారన్నారు అదానీ గ్రూప్ సభ్యులు. తెలంగాణ రాష్ట్రానికి అదానీ గ్రూప్ నుండి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సెక్రటేరియట్ లో ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలు, మహాలక్ష్మి స్కీమ్ అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం లాంటి అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. మహాలక్ష్మి స్కీమ్ ను విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది, అధికారులను భట్టి అభినందించారు. ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సిసిఎస్ తో పాటు ఇతర సెటిల్మెంట్స్ పై సమీక్ష చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం గంగులపల్లిలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనుల్ని అధికారులతో పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పనుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. 7,500 ఖర్చైన 7 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని, వచ్చే సీజన్ వరకు రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పారు. పనుల్ని తొందరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు.